వెయ్యేది ప్రజలకు ఇచ్చాడు, లక్షలైనవి ప్రజలకు ఇచ్చాడు, కోట్లైనవి 80% ఇస్తున్నాడు. ఇప్పుడు 80% నాకు ఇంకెంత దేవుడు ఏ సమృద్ధిలోకి తీసుకెళ్తాడో గమనించండి. ఒకసారి ఒక సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పి పంపిస్తున్నాడప్ప. పల్లెటూరు నుంచి వచ్చి చదువుకుంటాడు. వాళ్ళమ్మ 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే 10 రూపాయలు పదవంతు దేవుడికి ఇచ్చాడు. చిన్నగా ఏదో పంచాయతీ జాబులు మొదలుపెట్టి 1000 రూపాయలు సంపాదించిన మొదలుపెట్టాడు. 100 రూపాయలు లాగడానికి కాదు, 10 కాగితాలు ఉన్నాయి, 1000 అంటే 100 రూపాయలు బయటకు రావడానికి చాలా కాదు. అయినా ఏదో తప్పుడు ముందు చెప్పింది కదా, 100 ఇస్తామన్నాడు. 5000 అయిందా? 5000 అనేటప్పటికి 5 కాగితాలు, ఒక కాగితం ఇటువే నా వల్ల కాదు. పాస్టర్ గారు నాకు సమస్య ఉందన్నా. ఏంటంటే ఈ సమస్య? అయ్యారు 5 రూపాయలు ఉన్నప్పుడు దేవుడు బ్రహ్మాండం ఇచ్చేసాను, 10 రూపాయలు చేసినప్పుడు 10 ఇచ్చేసాను, 100 ఇచ్చినప్పుడు కొంచెం సరుకున్నాను కానీ ఇచ్చేస్తాను. 5000 అయినా ఇప్పుడు 5 కాగితాలు ఎక్కడ ఇచ్చేది? నా సార్ దిగిలేస్తుంది. అంటే ఏం భయపడవసరం, నేను ప్రార్థన చేస్తారా ప్రభా, ఈ బిడ్డకి తిరిగి 100 రూపాయలు వెచ్చగట్టు చేయి ప్రభా. పాస్టర్ గారు బాగా లేకుండా 100 రూపాయలు పాస్టర్ గారు అరే బాధ్యతలో 100 రూపాయలతో సంతోషంగా దేవుడికి ఇచ్చేయగా 10 రూపాయలు ఇచ్చేయగా ఎందుకు నీకు కష్టపెట్టాలని నేను కూడా 100 రూపాయలు చేతిలో వచ్చినట్టు నేను ప్రార్థన చేస్తే ఏదైనా ఎంత గౌరవ పడతావు? నాకు 100 రూపాయలు చెప్తాను పాస్టర్. ఏం కావాలండి? ఏం కావాలి? దేవుడు కావాలా? 10 రూపాయలు కావాలా? ఏమనుకోవాలి, ప్రభు మాట్లాడతారు. ఎందుకమ్మా అందరూ ప్రార్థన కాలేదంటే ఏమంటావు? కొంచెం ఉద్యోగ రీతిగా వెళ్ళాల్సి వచ్చింది పాస్టర్ గారు. రేపు వచ్చిన 100 రూపాయలకే నువ్వు దేవుడు అందేసుకుంటా, ఇప్పుడు మాట్లాడతావా? దేవుడు కావాలా? 100 రూపాయలు కావాలా? దేవుడే కావాలని నేను వెతికి మనం ఎదగాలి. ఈ 40 దినాలు మన జీవితంలో అయిపోకుండా 40 దినాలు మన జీవితంలో అయిపోకుండా మన జీవితంలో మార్పు రావాలి. వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ మాటలు బట్టి, దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి, మహిమా స్వరూపుడు పరిశుద్ధుడు నీ కొరకు నిత్య నివాసాన్ని సిద్ధం చేసేవాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసిన బలియాగము నీ జీవితంలో వ్యర్థం చేసుకుంటున్నావా? నీ కొరకు నేను చేసిన బలియాగాన్ని తృణీకరిస్తున్నావా? నీవు చేసుకొని ఆయనలో ఫలభద్రంగా ఆశీర్వాదకరంగా అనేక మంది ముందు ఒప్పుకోవడానికి నేను సిద్ధపడుతున్నావా? ఈ సంగతి ప్రార్థన చేసుకున్నాను. అత్యంత కృపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాదసన్నిధానికి క్షేమంగా తోడుకొచ్చావు. నీ పొందనాలు ప్రభావ. మొట్టమొదటి దినాన్ని నాయన బలమైన నీ మాటలు మాకు వినిపింపచేశావు నాయన. ఈ బలియాగం అంటే ఏంటో మేము అర్థం చేసుకుని మేము పంపించావు నాయన. ఈ బలియాగం గురించిన నీ ప్రణాళిక ఎప్పటి నుండి నువ్వు ఆరంభించావో, ఎప్పటి నుండి నీవు ఈ ప్రణాళిక మా పట్ల సిద్ధం చేశావో విన్నాము తండ్రి. ఎంత ప్రేమ ఆయన! ఇప్పటి వరకు నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూ ఉందంటే ఆ శాశ్వతమైన నీ ప్రేమ నేను కళ్ళారా చూడగలుగుతున్నాను నాయన. మా అక్కలను తీరుస్తున్నావు, మా మేలుని మాకు కలుగజేసి తృప్తిపరుస్తున్నావు. అయినా మా ఇష్టమే నెరవేర్చుకుంటున్నావు ప్రభా. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టం చూపించట్లేదు ప్రభా. మమ్మల్ని క్షమించలేదు ఆయన. నీ మార్గంలో మమ్మల్ని నడిపించి నీ సాక్ష్యంగా మమ్మల్ని నిలబెట్టి పరలోక దర్శనంతో నా తండ్రి నిన్నే మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా మా అందరికీ సహాయం చేసి ప్రతి దినము నీ సన్నిధిలో కలబడి నీ మేలుతో